ఇక తెలంగాణ తల్లికి కొత్త రూపం, కొత్త విగ్రహం వచ్చేసింది. తెలంగాణ ఆడబిడ్డలాగా సామాన్య మహిళా రూపంను గుర్తు చేస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం. ఇక ఆకుపచ్చ చీర, చేతికి మట్టి గాజులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిండుదనం తీసుకొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం. అయితే తెలంగాణ తల్లి విగ్రహంను బీఆర్ఎస్ ఎందుకు తప్పుపడుతోంది? బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది? తెలంగాణ తల్లి విగ్రహం మార్పును జనాలు స్వాగతిస్తున్నారా లేదా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి జగన్మోహన్ గారు. ముందుగా దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, అంటే మీరు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు, కానీ కాంగ్రెస్ పాలనలో సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం సాధించారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాల్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది? అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పును జనాలు స్వాగతిస్తారని అనుకుంటున్నారా? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని దిలీప్ కుమార్ గారు. మీ వాయిస్ కొద్దిగా లో ఉంది, మీ వాళ్ళకి పీసార్ చెప్పాం. అయితే ఒకటి, ఈ తెలంగాణ విగ్రహాన్ని రూపకల్పన చేసే దశలో తెలంగాణ ఉద్యమకారులందరూ, నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను, టిఆర్ఎస్ లో. సో అప్పుడే చర్చ వచ్చింది, ఈ విగ్రహంలో రాజసం ఉట్టి పడుతుందని, కిరీటం ఉండకూడదని, ఒక గ్రామీణ యువతి లేదా ఒక గ్రామీణ తల్లి ఆ విధమైనటువంటి ఆకారాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందనే చర్చ, తీవ్ర చర్చలు, వాదోపవాదాలు. అల్టిమేట్ గా ఆయన కొంతమందిని కన్సల్ట్ చేసి కేసీఆర్ గారు ఈ విధమైన డిజైన్ కి యాక్సెప్ట్ చేశారు. అప్పుడే ప్రొటెస్ట్ ఉండేది దీని మీద. అసలు కొద్ది కాలం తర్వాత ఈ విగ్రహం రూపురేఖలు ఆయన కూతుర్ని పోలి ఉన్నాయన్నటువంటి కిట్సం కూడా వచ్చింది. కవితని ఎంతవరకు కరెక్ట్ కాదు నేను దాని మీద కామెంట్ చేయను, కానీ సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అప్పుడు ఉండేది. సరే, గవర్నమెంట్ మారిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా కొంతమంది పాయింట్అవుట్ చేసి ఉంటారు. అప్పుడే ఈ చర్చ వచ్చింది, ఇప్పుడే కూడా ఈ విగ్రహంలో రాజస్వం ఉట్టి పడుతుంది, ఈ గ్రామీణ ఏ విధమైనటువంటి రూపురేఖలు లేవు అనేటువంటి పాయింట్అవుట్ చేశారు. సో అప్పుడు ఈ తెలంగాణ స్టేట్ గురించి మీకు జ్ఞాపకం ఉంటే, టిఎస్ కాకుండా టీజీ అనేది పాపులర్ ఉండేది ఉద్యమం టైంలో కూడా. తెలంగాణ ఎందుకు టీఎస్ అని పెట్టారంటే, మళ్ళీ అప్పుడు కూడా అధికారంలోకి వచ్చినాక ఇదే వాదోపవాదాలు అనమాట. ఆ కారణం నుంచి టీఎస్ కాస్త టీజీగా మార్చాల్సిన అవసరం వచ్చింది. దీనిలో కూడా ఇది మారిస్తే ఎట్లా ఉంటుంది, ఈ విధమైనటువంటి రూపం ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చ. అధికారంలో మేము ఉన్నాం కాబట్టి సహజంగా ఈ రోజు అది మార్చాలి అనేటువంటి ఒక డెసిషన్ కూడా రావడం జరిగింది. బట్ అందులో పెద్ద తప్పు ఉందని అనుకోను. ఓవరాల్ గా ఈ విగ్రహాలు లేకపోతే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఉంటుందని ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, చైనా లాంటి కంట్రీలో మావో సేటు విగ్రహాలు, టాల్ లీడర్ ఆ కంట్రీకి, ఆయన విగ్రహాలు తర్వాత కాలంలో తీసేశారు. అదేవిధంగా రష్యాలోకి వచ్చేవరకల్లా మనం చూసాం, లెనిన్ విగ్రహాలు కూడా, అప్పుడు స్టాలిన్ విగ్రహాలు కూడా తీసేటువంటి పరిస్థితి, ముసోలిని విగ్రహాలు కూడా దేశంలో తీసేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ హిట్లర్ అయితే మనకు తెలిసి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి చిహ్నాలు, నామరూపాలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ హిట్లర్ వాదం ఎట్లా పుట్టుకొస్తుందో చూసాం. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఈవెన్ మన దగ్గర కూడా ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ కొన్ని రోడ్ల పేర్లు నిజంగా నాకు కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడో 100 years 200 years కింద ఎవరు బ్రిటిషర్స్ ఇక్కడ పరిపాలించుంటే వాళ్ళ పేరు మీద మనం ఇక్కడ పెట్టారనుకోండి, యంగర్ జనరేషన్ వాళ్ళు ఎవరు ఎట్లా తెలుస్తుంది అసలు? ఈ కారణం చేత దిలీప్ కుమార్ గారు, కానీ రెండు పార్టీలకు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎందుకు? అంటే గతంలో ఉన్న ఆ తల్లి విగ్రహాన్ని కొనసాగించవచ్చు కదా? నాకు కొంచెం మీ వాయిస్ వినపడట్లేదు, కొద్దిగా పెద్దగా చెప్పరాదు. రైట్, పిసిఆర్. అంటే రెండు పార్టీలకు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎందుకు? అంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించవచ్చు కదా? నేను అదే చెప్తున్నా. పర్సనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, మీరు టీజీని టీఎస్ చేసినా లేదా విగ్రహాన్ని మార్చినా పెద్దగా ప్రజలకు ఉపయోగపడే ఇష్యూ అయితే ఉండదు. బట్ డెఫినెట్లీ మాకు ఆ రైట్ ఉంది కదా. ఈ చర్చ గతంలో ఉద్యమకారులు కూడా వచ్చింది. ఆయన కొందరు ఉద్యమకారుల సలహాలు పక్కకు పెట్టి టీఎస్ ని పెట్టే అంశాన్ని చూసాం. అదేవిధంగా విగ్రహాన్ని కూడా ఆయన అనుకున్న పద్ధతిలో తీసుకొచ్చాడు. రాజస్వం ఉట్టిపడుతుందని చెప్పిన అప్పుడు వినలేదు. సహజంగా అధికారం మారిన తర్వాత అట్లాంటి వాయిస్ మన గవర్నమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో ఎంత నిజం ఉంది లేదని పరిశీలించి మార్పు సహజంగా కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పాత ప్రభుత్వం యొక్క చర్యలను మనం కంటిన్యూ చేసే వాళ్ళు కొన్ని సరిదిద్దే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. అందులో భాగంగా ఇది జరుగుతుంది. అంత పెద్ద సిగ్నిఫికెన్స్ దీనికి అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు అంటున్నాం. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మేము కేసీఆర్కి ఏం కదా, సహజంగా కూడా ఇవ్వం. సో ఆయన ఏదో ఆయన తెలంగాణ సమరంలో ఆయన లేడు అనట్లేదు, ఆయన రోల్ లేదు అనట్లేదు. కానీ అంత మాత్రం చేత ఆ పాత ఆయన తరఫున ఆయన ఐడియాలజీ ఈ రోజు కొనసాగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది సాధ్యపడదు.
వాళ్ళ ప్రియారిటీస్ మా ప్రియారిటీస్ అది వాళ్ళకు నచ్చకపోవచ్చు. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరపడంలో ఇది కూడా ఒక భాగమే. అంటే కేసీఆర్ ముద్రను తొలగించడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆరోపణ ఉంది. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మీరు ఏమైనా అప్రిషియేట్ చేశారా? ఎప్పుడైనా మెచ్చుకున్నారా? ఒక అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ ఇచ్చింది అని ఒక మాట తప్ప ఎప్పుడు కూడా మీరు ఆమె నిజంగానే సోనియా లేకపోతే మాకు తెలంగాణ వచ్చేటటువంటి లేరు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్, అది తెలంగాణ జాతి పితాని మీరు కీర్తించారు తప్ప అదే ఇంపార్టెన్స్ మీరు సోనియా గాంధీకి ఎందుకు వేయలేదు? మరి ఆ మాటకు వస్తే అదే పార్టీలో ఇనిషియల్ గా మీకు జ్ఞాపకం ఉంటే, ఇనిషియల్ గా వాళ్ళ అధికారుల టైంలో మన జయశంకర్ సార్ని జాతిపిత ఇప్పుడు ఆ జాతిపిత ఎక్కడ పోయాడు, ఆ పేరు ఊసు లేదు, ఆ ప్లేస్ లో కేసీఆర్ వచ్చాడు వాళ్ళకి. సో ఇది సహజంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన కంట్రిబ్యూషన్ లేదు అని అనలేము, డెఫినెట్లీ ఉంటే ఉండొచ్చు. బట్ తెలంగాణ అనేది ఆయన ఒక్కడితో రాలేదు కదా. బట్ ఈ రోజు దీక్షా దివస్ పెట్టారు. దీక్షా దివస్ ఎంతమంది అమరులు అయ్యారు, ఎంతమంది ఈ తెలంగాణ కోసం త్యాగాలు చేశారు, వాళ్ళందరి పక్క పెట్టి దీక్షా దివస్ వల్లనే వచ్చింది తెలంగాణ. అదొక అంశం, 100 కారణాలలో అదొక కారణం. బట్ ఆయన మొత్తం కూడా వాళ్ళు దీక్షా దివస్ ను పాటించి మీలో వాళ్ళు స్మరించకపోయారు. ఈవెన్ జయశంకర్ సార్ని కూడా ఆ లెవెల్లో కీర్తించకపోయారు. ఆ దీక్ష ఎట్లాంటి దీక్ష మనం ఢిల్లీలో చూసినాం, ఇక్కడ కూడా లగడపాటి రోజు ఒక హెల్త్ గుండె ఇచ్చేవాడు. ఆయన వెయిట్ తగ్గే బదులు ఆఖరి డిశ్చార్జ్ అయిన వెయిట్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే వేరే చర్చ. దాన్ని మీరు అన్నెసరిగా దీక్షా దివస్ అని పెట్టి ఒక కాంట్రవర్సీకి తెరదీస్తుంది. ఆయన కంట్రిబ్యూషన్ లేదని అన్నారు. ఆయన ఒక ప్రముఖ ఉద్యమకారుడు, ఆయన వల్ల తెలంగాణ ఉద్యమం చాలా ముందుకు పోయింది. బట్ జేఏసీ ఏర్పడ్డాక ఒక పోరాటం, అద్భుతమైన సకల జిల్లా పోరాటంతో తెలంగాణ వచ్చింది. అట్లాంటి వాటిని ఆ పార్టీ గుర్తించి అందరికీ సమానమైనటువంటి గుర్తింపు ఇస్తే అది వేరు. వాళ్ళు కావాలని అది పర్సనలైజ్ చేసి ఆయన ఒక్కడి వల్లే ఈ రోజు తెలంగాణ వచ్చిందని ప్రచారాలు చేసుకునే సందర్భంలో మేము సహజంగా ట్రై చేస్తాం కదా. మా వాళ్ళ ఖ్యాతిని కూడా మేము ఈ రోజు పబ్లిసిటీ ఇచ్చే వాస్తవం కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది వాళ్ళకి నచ్చకపోవచ్చు, దే హ్యావ్ రైట్ టు డిఫర్ విత్ అవర్ ఒపీనియన్. కానీ మమ్మల్ని ఆపలేదు అధికారులు ఈ రోజున. ఓకే జగన్మోహన్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చేకంటే ముందు ఒకసారి మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. మొత్తంగానే కాంగ్రెస్ ఏడాది పాలనకు సిద్ధమవుతుంది. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా ఏడాది పాలనకు విజయోత్సవాలకు సిద్ధమవుతుంది. అది మీరు కూడా చూస్తారు. అంటే మొత్తంగా ఓవరాల్ గా మీరు ఈ కాంగ్రెస్ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు? అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఓవరాల్ గా కాంగ్రెస్ పాలనకు మాత్రం ఒక 20 మార్కులు ఇస్తాను. 80 మార్క్స్ మాత్రం ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారుని. అంటే సంవత్సరానికి 20 ఇచ్చుకున్నా పోయినా కూడా మీకు 5 సంవత్సరాలు 100 మార్కులు దాటుతాయి కదా. అంటే 20 మార్కులు కూడా ఎందుకు ఇచ్చిందంటే, అది కూడా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కూడా, ఇప్పుడు వాళ్ళ తెలంగాణ ప్రామిసెస్ ఏవైతే కేసీఆర్ గారు అయితే ఏ ప్రామిసెస్ చేశారో అది కొంత వైఫల్యం చెందారు కాబట్టి, 10 ఏళ్లలో కూడా చేయలేదు కాబట్టి ఫస్ట్ ఉద్యోగులకు ఉద్యోగ కల్పన చేశారు. సో ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ అన్ని కూడా రద్దు చేసుకుంటూ వచ్చి అక్రమాలకు పాల్పడ్డ గత ప్రభుత్వం కంటే కూడా కొన్ని 56,000 ఉద్యోగాలు ఇచ్చినా సరే ఆ ఉద్యోగాలు అయితే నింపిండ్రు. తర్వాత ఎగ్జామ్స్ పెట్టిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇవాళ గ్రూప్ 1 కు అనుమతి ఇచ్చింది. సరే అది రైట్ ఆ రాంగ్ జడ్జిమెంట్ అనేది నేను పక్క కామెంట్ చేయను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఒక క్లియరెన్స్ తీసుకోగలిగింది వీళ్ళు. ప్రభుత్వం వాళ్ళ ఎవిడెన్స్, వాళ్ళ వాదనలు వినిపించి క్లియరెన్స్ తీసుకోగలిగింది. హైకోర్టులో కూడా తెచ్చుకోగలిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఆ మేరకు సక్సెస్ అయింది. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, 56,000 ఉద్యోగాలు ఇవ్వడము, భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాలు నింపడం అనే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయింది. కాకపోతే జీవో 29 ద్వారా తేవడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే జీవో 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓపెన్ కేటగిరీలో 32% వాటాలో వచ్చే అవకాశం లేకుండా చేశారనే దాంట్లో నేను ఖచ్చితంగా 80 మార్క్స్ అందుకే ఇవ్వట్లేదు. 20 మార్క్స్ ఎందుకు ఇచ్చిన 80 మార్క్స్ అందుకు ఇవ్వట్లేదు. ఎందుకంటే 93% ఉన్న ప్రజలకు ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం లేకపోతే నీ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ ఈ అగ్రవర్ణాలు 7% ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లో నీకు 10% వాళ్ళకి ఆల్రెడీ ఉంది. వాళ్ళకి 10% అమలు అవుతున్నప్పుడు మళ్ళీ అదనంగా నువ్వు 32% ఓపెన్ కేటగిరీని కూడా నీ వర్గాలకి కేటాయిస్తే మరి తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నది ఎవరు? ఈ బడుగు బలహీన వర్గాలు. అమరులైందంతా ఎవరు? వీళ్ళే. తెలంగాణలో త్యాగం చేసింది వీళ్ళకి ఉద్యోగాలే అన్యాయం చేస్తే నీకు అసలు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ తో వచ్చిన ఉద్యోగాలలో ఆ ట్యాగ్ లైన్ ఉద్యమం వల్ల నువ్వు ఈ 93% ప్రజలకు అన్యాయం చేస్తానంటే ఎట్లా? కాబట్టి అందుకే 80 మార్క్స్ నేను ఇవ్వట్లేదు. రెండవది, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఏదైతే కొంత 50% రైతులకు ఇచ్చారు, రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి చేశారు, దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా మరి వ్యవసాయ కూలీలకు ఎందుకు ఒక పైసా ఇంతవరకు? అట్లాగే కౌలు రైతులకు ఎందుకే? సో అసలు మేజర్ ఇవాళ వ్యవసాయ రంగాన్ని కాపాడుతుంది వీళ్ళిద్దరే.
ఒకటి కౌలు రైతులు, రెండవది వ్యవసాయ కూలీలు. ఈ ఇద్దరు లేకపోతే అసలు యజమానే లేడు అక్కడ. యజమాని రాడు, భూమి మీదకి రాడు. సరే ఓకే, యజమానికి భూమి మీదకి రాడు, దాంట్లో కొంతవరకు నువ్వు ఇచ్చినవు వాళ్ళకి, అంటే కొంత దాంట్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా కొంతమంది ఉన్నారు. సో కాబట్టి నువ్వు ఇచ్చిన 50% దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నేను 20 మార్క్స్ ఇవ్వదలుచుకునే ప్రభుత్వానికి. కానీ 80% వ్యవసాయ కూలీలు, తర్వాత కౌలు రైతులే మొత్తం భూమి అంతా కూడా ఎవరు సేద్యం చేస్తుంది వాళ్ళే ఎక్కువ శాతం తెలంగాణలో. దొరలంతా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినారు. అది రెడ్లు కావచ్చు, విలమలు కావచ్చు, లేదంటే ఇతర కర్ణకులు కావచ్చు, బాబులు కావచ్చు, వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినారు. వాళ్ళంతా వేరే వ్యాపారాలు ఉన్నారు. ఇలా ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తుందంత ఈ వర్గాలు కదా. సో వీళ్ళకి ఏం లేదు అక్కడ, ఒక పైస లేదు. అదే వ్యవసాయ కూలీలకు పైసే లేదు, వాళ్ళు వ్యవసాయ కూలీలకే లేదు, కౌలు రైతులకే లేదు. కాబట్టి 80 మార్క్స్ నేను అందుకే తగ్గించదలుచుకున్నా, వాళ్ళకి 20 మార్క్స్ అందుకే ఇస్తున్నా. సో ఇట్లా మీరు చూసుకుంటూ పోతే పరిపాలనలో 20 మార్కులకు సరిపడా మాత్రమే వాళ్ళు చేయగలిగింది తప్ప వాళ్ళకు 100కు 100%, 100కి 100% నేను మార్కులు ఇచ్చే పరిస్థితే లేదు. సో ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో రెండవది, ఇప్పుడు ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము, ఆంధ్ర తల్లి విగ్రహము, రాయలసీమ తల్లి విగ్రహాలు ఇట్లా పెట్టుకుంటా పోతే అన్ని విగ్రహాలన్నీ పెట్టుకుంటా పోవచ్చు. ఏ ప్రాంతం ఆ ప్రాంతము, లేదంటే భారత తల్లి ఉంటే, లేదంటే ఇంకో తల్లి ఉంటే వాళ్ళకి తండ్రి కూడా పెట్టాలి. తల్లితో పాటు తండ్రిని కూడా పెట్టమని చెప్తున్నాను నేను. అంటే దీని వల్ల ప్రజాధనం కూడా చాలా వృధా అవుతుంది కదా. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. పెట్టదు తల్లి విగ్రహాలు ఎందుకండి, తండ్రి విగ్రహాలు లేకుండా ఏ విగ్రహం పెట్టకు, ఎందుకు విగ్రహం పెట్ట? ఒకవేళ పెడితే నీకు తెలంగాణ ఉద్యమ పోరాట యోధురాలు చాకలేయలమ్మ మందకృష్ణ మాదయ్య గారు ఆ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే, ఎంఎస్పీ వాళ్ళ అధికారంలో వస్తే చాకలేయలమ్మ విగ్రహం పెడతా అన్నాడు. రేపు మందకృష్ణ మాదయ్య గారు అధికారంలోకి వస్తే, ఒకవేళ వస్తే, లేకపోతే ఇంకా అట్లాంటి వర్గాలు వస్తే ఇంకా వేరే విగ్రహం పెట్టుకుంటారు. అంటే ఇట్లా విగ్రహాలు పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. ఒక్కొక్కరు విగ్రహాల పేరు మీద డబ్బులు వేస్ట్ చేస్తూనే ఉండాలి. అంటే తల్లి తెలంగాణ విగ్రహం స్టేట్ కా లేకపోతే పార్టీలకు సంబంధించింది అంటారా? ఏమంటారు? అంటే తల్లి తెలంగాణ విగ్రహం ఒక స్టేట్ కి సంబంధించిందా లేకపోతే పార్టీలకు సంబంధించింది అంటారా? నేను ఏమంటానంటే స్టేట్ కు సంబంధించిన విషయం అనుకుంటే నువ్వు చాకలేయలమ్మా విగ్రహం పెట్టు. ఆమె ఎందుకంటే ఆమె సింబాలిక్ దొరలతో తరమేసింది. ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వానికి ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చింది కదా. ఆమె బొమ్మ ఉంది కదా ఆల్రెడీ. ఆ బొమ్మను పెట్టండి. తాము ఇప్పుడు అందశ్రీ జాతీయ గీతంగా మీరు అందశ్రీని ఆమోదించే తప్పు లేదు, నేను వెల్కమ్ చేస్తున్నా. అందశ్రీ ఒక అద్భుతమైన పాట రాశాడు, ఆయనను తెలంగాణ జాతీయ గీతంగా మీరు, తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు దాన్ని ఆమోదించారు, చాలా సంతోషం. అట్లనే తెలంగాణలో మనకు సింబాలిక్ గా, ఉద్యమాలకు సింబాలిక్ గా మనం దొరతనానికి వ్యతిరేకంగా నువ్వు కేసీఆర్ దొర అంటున్నావు కదా. మరి ఆ దొరతనాన్ని వ్యతిరేకించింది మరి చాకలేయలమ్మ కదా, నీ రెడ్డి దొరతనాన్ని వ్యతిరేకించింది అక్కడ. అంటే మొత్తానికి ఓవరాల్ గా దొరతనాలను వ్యతిరేకించింది చాకలేయలమ్మ కదా. మరి అటువంటిప్పుడు ఆమె విగ్రహం పెట్టొచ్చు కదా, ఆమెను స్టేట్ సింబాలిక్ గా తీసుకోవచ్చు కదా, తల్లిగా, తెలంగాణ తల్లిగా తీసుకోవచ్చు కదా. నువ్వు ఒకవేళ నిజంగా దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడాలనుకుంటే అది కాదు. ఆ రకంగా వాళ్ళు ఒక విగ్రహం పెట్టిండ్రు తప్ప రైటా అనేది ఏమన్నా కానీ, ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రు, దాంట్లో ఏమన్నా మాడిఫికేషన్స్ కాదు, ఏదైనా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసి నువ్వు ఏదైనా చేసుకోవాలి. కానీ టోటల్ కంప్లీట్ గా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తను వద్దంటూ అంబేద్కర్ 125 విగ్రహం ఎత్తేస్తే దానికి దండేవా? నేను అంబేద్కర్ వర్ధంతి అంటే అంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం లేదు, అంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. సరే ఆయన ఆలోచన మీద అమలు చేసిండా లేదా పక్కన పడేస్తే ఒక అస్తిత్వం అనేది కాపాడింది కదా అంబేద్కర్ విగ్రహాన్ని. మరి ఎందుకు నువ్వు దండేవు? అంటే కేసీఆర్ పెట్టిండేనా? అది కేసీఆర్ విగ్రహమా? అది స్టేట్ విగ్రహమా? కేసీఆర్ విగ్రహమా అది? సో ఇట్లా చూసుకుంటూ పోతే ఆయన టీజీ గాని టీఎస్ గాని, ఇప్పుడు దిలీప్ గారు అన్నారు టీజీ అనేది ఉన్నది కరెక్టే, వాస్తవమే. కానీ దాని పేరు మీద వృధా చేయడం ఎందుకంటే నా టీఎస్ ఉంటుంది, టీజీ ఉంటుందండి. తెలంగాణ అనే పదమే కదా ఇంపార్టెంట్. నా టీఎస్ లో తెలంగాణ వస్తుంది, నా టీజీలో తెలంగాణ వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాల్సుకున్నాము, మేము 93% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నామండి. ఈ తెలంగాణ దొరల తెలంగాణ వచ్చింది, ఐలమైన 1% అధికారంలో 10 ఏళ్ళు పరిపాలించండి, ఇప్పుడు 7 ఏళ్ళు వచ్చింది. మాకేం ఉపయోగం? ఈ టీజీ పెడితే మాకు టీఎస్ పెడితేందండి ప్రజల సొమ్ము వృధా తప్ప. ఏదైతే ఏదంటే ఏ తలకాయ, ఇప్పుడు ఏ రాయి అయితే మా తలకాయ. కాబట్టి ఇట్లాంటి వృధా ప్రయాసాలు, వృధా విధానాల కంటే కూడా తెలంగాణలో పునర్నిర్మాణం అంటే ఒక విద్య, నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యము, నాణ్యమైన ఒక ఉపాధి అవకాశము, ఉద్యోగ అవకాశము, గృహ వసతి, భూమి పంపిణీ,
పరిశ్రమల పంపిణీ, బడ్జెట్ల పంపిణీ, ఇట్లాంటివన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా నేను తల్లి విగ్రహం పెడతా, తండ్రి విగ్రహం పెడతా, ఇంకో విగ్రహం పెడతా, నువ్వు అది పెట్టలే, నువ్వు టీజీ పెడితే నేను టీసీ పెడతా. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీరు సాధించినంత అభివృద్ధి, మీరు 10 ఏళ్లలో సాధించలేనంత అభివృద్ధి కేవలం ఈ ఒక్క సంవత్సరంలో సాధించాం, 1-2 తప్ప. అవి కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరి 1 వరకు అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ కాంగ్రెస్ పాలన విజయోత్సవాలపై మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ప్రమోషన్ వాళ్ళు చేసుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఇది చేస్తుందని క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నారు, చేసుకోవచ్చు. అండ్ నేనేమనుకుంటున్నా అంటే మాకంటే బెటర్ గా చేస్తలేరు, చెయ్యలేరు, చేస్తారా అనేది పక్కన పెడితే మేము చేయగలిగింది చేసినాము. కేసీఆర్ గారి విజన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల కోసమే ఆయన పాటుపడ్డాడు. ఆయన ఎక్కడున్నా ఎవరికైనా టైం ఇవ్వలేదు అని అంటే ఆ టైం ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద కూడా చాలా మంది చాలా సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల దోపిడీని క్వశ్చన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక మనిషిని జడ్జి చేసేది అంటే 60:5 అట్లా జడ్జి చేస్తారు. కాబట్టి నేను ఈ చిన్న చిన్న జెస్టర్లకు టైం వేస్ట్ చేయకుండా నేను కొన్ని నా కాంట్రిబ్యూషన్స్ తెలంగాణ కోసం ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని ఆయన ఈ రోజు మన కోసం కాళేశ్వరం అనే గొప్ప బహుమతి, ఆ తర్వాత మిషన్ భగీరథ లాంటి గొప్ప కార్యక్రమము, ఆ తర్వాత చెరువులో పూడిక తీయడం అనే గొప్ప కార్యక్రమము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి తను వచ్చి 10 మందిని కలవకున్నా లక్షల కోట్ల మందికి లాభం జరిగే పనులైతే ఆయన మైండ్ ద్వారా ఈ రాష్ట్రానికి ఆయన అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. కాళేశ్వరం కేవలం మీ జేబులు నింపుకోవడం కోసమే మీరు ఏటీఎం లో వాడుకున్నారు తప్పించి అసలు కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు కూడా దానివల్ల ఏమి రాజకీయంగా ఎవరైనా ఎటువంటి ఆరోపణలైనా చేయడానికి ఈ రోజు ఏంటంటే అందరూ తెగించారు. ప్రతి పార్టీ ఇదే రీతిలో పోతుంది. ఇదే రీతిలో పోయి ఒక ఆపోజిట్ పార్టీ మీద లేదా రూలింగ్ పార్టీ మీద పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి స్ట్రగుల్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వంలోకి రావాలి కాబట్టి ఈ అన్ని కోర్టులు గాని పోలీసులు గాని వాళ్ళు నిర్ణయించేస్తారు. అది కాదు అనేది ఏంటంటే టాకింగ్ అబౌట్ సింబలిజం, వాట్ కేసీఆర్ హ్యాస్ డన్ టు దిస్ స్టేట్. అండ్ ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సింబల్స్ ఏవైతేనో మీకు నచ్చలేదు, ఓకే. మీరు అన్నారు ఇందాక దిలీప్ కుమార్ గారు మేధావి, ఆయన చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను. ఆయన అంటే ఉద్యమకారులు, ఆయన ఇప్పుడు చాలా మంది కేసీఆర్ గారితో విభేదిస్తారు, కానీ చాలా అంతకంటే ఎక్కువ మంది కేసీఆర్ గారిని ఫాలో అవుతారు. అయితే ఆయన ఏమంటున్నారంటే ఎవరు వస్తే వాళ్ళ సింబల్స్ ముందు తీసుకెళ్లే అధికారం వాళ్ళకు ఉంటది, మమ్మల్ని ఎవరు ఆపలేరు కాబట్టి మేము చేసుకుంటున్నాం అని అన్నారు. వాస్తవం అదే. మేము కూడా మా విజన్ కూడా మా కేటీఆర్ గారు మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మేము కూడా తీసేసి మళ్ళీ పాత తెలంగాణ తల్లిని పెడతాము, రాహుల్ గాంధీ గారి తండ్రి గారి విగ్రహాన్ని తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పిండు. ఎవరికి వాళ్ళం మాకు ఏదైతే మాకు జోష్ ఇచ్చిందో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ సింబల్స్ ని చూసి మేము ముందుకెళ్ళినామో, ఏ సింబల్స్ ని చూసి యువకులు చాలా మంది ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిందో వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ రోజు తెలంగాణ తల్లిని డిజైన్ ఎవరు చేసిందండి? ఏలే లక్ష్మణ్ గారని గొప్ప ఆర్టిస్ట్. ఆయన బీసీఏ కదా, ఆయన బీసీ. ఆయన రాష్ట్రానికి మన తెలంగాణకు చాలా పేరు తీసుకొచ్చిండు. మొన్న ఆయన డిజైన్ చేసినటువంటి మల్లేశం సినిమా కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చే సినిమాలు కావచ్చు, ఆయన రాష్ట్రానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మనం మరవలేము. అటువంటి కళాకారుడు ఇచ్చినటువంటి గొప్ప చిత్రాన్ని మనం ముందు తరాలకు పరిచయం చేయాలి. ఇప్పుడు ఆయన వేసిన మామూలు పెయింటింగ్, ఇట్లా గ్రామీణ నేపథ్యంలో వేసిన పెయింటింగ్, ఒక్కొక్క పెయింటింగ్ 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలకు అమ్ముడుపోతుందండి. అంత వాల్యూ క్రియేట్ చేసుకున్నారు ఆయన. అటువంటి చిత్రకారుడు ఇచ్చినటువంటి లోగోలు, అటువంటి చిత్రకారుడు ఇచ్చినటువంటి చిత్రాన్ని ఈ రోజు మీరు పక్కన పడేసి ఇంకొక చిత్రాన్ని ముందుకు పెట్టింది. అంటే మీరు కొట్టుకున్నది పోయింది. ఇప్పుడు చిత్రకారులను కూడా మీరు ఇన్సల్ట్ చేసుకుంటూ ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ అంటియొద్దు. ఒకటి నడిచింది, మీరు ఇంకొక సింబల్ ఇవ్వండి, ఇంకొక గొప్ప సింబల్ ఇవ్వండి. ఇప్పుడు మన తల్లి బాగుండాలి, మన తల్లికి మనం బంగారం కొనియాలి, మన తల్లికి పట్టుచీర పెట్టాలి అని చెప్పి ప్రతి కొడుకు అనుకుంటాడు. అనుకొని అట్లా అలంకరించుకొని చూసుకుంటాం మనం. ఈ రోజు ఈ వరికంకి ఇవన్నీ కూడా పెట్టి రైతు కూలీ లాగా ఒక తెలంగాణ తల్లిని ప్రజలకు చూపిస్తే
వాట్ ఆర్ యూ అంటే వాట్ కైండ్ ఆఫ్ విజన్ ఆర్ యూ గివింగ్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇంకా ఇప్పుడు ఐఫోన్ లో ప్రతి అంటే సోషల్ మీడియా కానీ టెక్నాలజికల్ గా మనం ఇంప్రూవ్ అవుతున్నాం. మీరు అనుకున్నట్టు తెలంగాణ గొప్ప దేశంగా భావించి మీరు ప్రధానమంత్రి ఫీల్ అయితే ఇంకేదైనా ఫ్యూచరిస్టిక్ గా మీరు చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోండి. యాజ్ ఏ యునో యంగ్ లీడర్ ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. అయితే ఈ విజయోత్సవాలకు వస్తే ఏమని సార్, ఇప్పుడు మన కేసీఆర్ గారి సింబల్స్ మీకు నచ్చలేదు, కేసీఆర్ గారు నచ్చరు, కేసీఆర్ గారు చేసిన ప్రతి పని నచ్చదు, కానీ మీరు అధికారంలోకి ఏమని చెప్పొచ్చారు? మీరేమన్నారు? పెన్షన్ డబ్బులు చేస్తాం, అంబేద్కర్ అభయహస్తం అని చెప్పేసి మేము దళిత బంధుని 15 లక్షలు చేస్తాం. ఇంకా కేసీఆర్ గారు ఏదైతే చేశారు రైతు భరోసా అని ఏదైతే ప్రోగ్రామ్స్ ఇచ్చారో దాని మీద మీరు బిల్డ్ చేసుకున్నారు బేస్ తప్ప అవి తీసేస్తాం ఈ కొత్త ఇస్తాం అని చెప్పి చెప్పలేదు. 6 గ్యారంటీలు ప్రామిస్ చేసిండ్రు. సోనియా గాంధీ గారి సంతకము ఈయన సంతకము పెట్టుకుంటూ పేపర్లలో 40 లక్షల రూపాయల యాడ్స్ ప్రతి పేపర్ లో వచ్చింది, అందరం చూసాం మనం. సో ఈ రకంగా ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చి ప్రతిసారి December 9 అనడము, సంక్రాంతి అనడము, ఇంకా ఈ ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి ఇంకా 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 కేసీఆర్ గారిని ఇన్సల్ట్ చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజలకి ఏమైనా చేస్తున్నారంటే ఏం కూడా లేదు. నేను గాలి వినోద్ కుమార్ గారితో నేను ఏకీభవిస్తున్నా. ఇది నా ఒపీనియన్ సార్, నా ఒపీనియన్, మా పార్టీ ఒపీనియన్ కూడా ఇదే. మేము రాబోయే రోజుల్లో మొన్నటికి మొన్న మనం చూసాం కేటీఆర్ గారు ఎట్లా పరిపాలన చేసిండ్రు, కేసీఆర్ గారు ఎట్లా పరిపాలన చేసిండ్రు. అంతకంటే బెటర్ ఇంప్రూవ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి మేము మా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి విజన్ తోటి మేము కూడా ముందుకు వస్తామని అనుకుంటున్నాం. రైట్. దిలీప్ కుమార్ గారు, అంటే నిన్న కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, మీరు కూడా చూసారు. అంటే దానికి సంబంధించి గతంలో ఉన్న విగ్రహం దేవతామూర్తిలాగా ఉంది, ప్రస్తుతం సహజ సిద్ధమైన ఒక నిండైన మహిళామూర్తిలాగా ఉంది. దానికి సంబంధించి తెలంగాణ తల్లి ఒక తెలంగాణ తల్లి కిరీటం మాయమైంది, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది, తెలంగాణ తల్లి కళ్ళ కడియాలు మాయమయ్యాయి, తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్ కాకతీయ కళాతోరణం మాయం చేశారు. మొత్తం మీద ఈ మాయం తప్పించి అసలు మీరు ప్రజలకు చేసింది ఏమిటి, ఒరిగింది ఏమిటి ప్రజలకు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ అనేది రిలేటివ్ అండి, ఎవరు వచ్చినా సరే. అయితేనేమో పాత పథకాలు కొనసాగించబడతాయి, అవి ప్రజలకు ఉపయోగకరంగా లేకపోతే మార్చబడతాయి. ఎవరి విజన్ వాళ్ళకు ఉంటుంది. ఈసారికి విజన్ లేదని కాదని కొన్ని పథకాలు మంచి చేయలేదని మనం అనలేదు. కానీ ప్రజలు 100 కారణాల వల్ల టీఆర్ఎస్ ని తీసేశారు. వాళ్ళ అధికారంలో రాలేదు కదా, మ్యాండేట్ మాకు ఇచ్చారు. మా దగ్గర నుంచి కొన్ని కొత్త పథకాలు ఆశించారు, మీ గుడ్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆశించారు. ఆ క్రమం లోపల మేము ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అయితే అయి ఉండొచ్చు. కానీ మేము వాళ్ళలాగా కేవలం వ్యక్తుల సెంటర్ గా అవినీతికి మేమైతే పాల్పడాలి. లక్షల కోట్లు కుటుంబం వాళ్ళ బంధు పరివారం సంపాదించిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో లేదు. ఈ 1 year పరిపాలన మీరు ఇక్కడ ఈ పెద్ద ప్రాజెక్టులు తయారు చేశారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఇది వేస్ట్ అయిందని మీరు మమ్మల్ని అనలేదు. సో ఇంకొకటి ఫ్రీడమ్, ఆ రోజుల్లో మీకు జ్ఞాపకం ఉంటే ఫ్రీడమే లేదు. అసలు ఫ్రీడమ్ ఎక్కడిది? మీరు మన ఇందిరా పార్క్ నే ధర్నా చౌక్ నే ఎత్తేస్తుంది. కోర్టు ద్వారా అది రెస్టోర్ అయిన విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు ఇదే ప్రస్తుతం ఉన్న సీఎం మీద ఒక్క వ్యక్తి మీద 170 కేసెస్ పెడతాయి. నా జ్ఞాపకం ఉంటే బండి సంజయ్ మీద కూడా 70 కేసులు తక్కువ లేవు. మీ జర్నలిస్టు తీర్మాన్ మల్లన మీద 37 కేసులు తక్కువ లేవు. అదేవిధంగా రఘుని ఎట్లా ఒక మర్డర్ చేసిన వాళ్ళ ముసుగు కప్పి కిడ్నాప్ తీసుకుపోయారు పోలీసులు మనం చూస్తున్నాం. ఆ స్వేచ్ఛ అనేది రిస్టోర్ అయింది. నేననడం కాదు, ప్రముఖ మన ప్రొఫెసర్ గారు హరగోపాల్ గారు నేను ఎవరు ఇట్లా మీరు అడుగుదేనంటే విలేకరు అడిగితే ఏది అయినా ఒకటి మాత్రం సత్యం, ఈ రోజు ఫ్రీడమ్ వచ్చింది, ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడుకునే వ్యవహారం. అంటే మీరు ఏడాది పాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు, కానీ ఏడాది పాలనలో ప్రజల్లో విశ్వాసం కలిగించారా అంటే మాత్రం ఏం చెప్తారు? డెఫినెట్లీ ఉంది కదండి. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. రైతులకు గతంలో రుణమాఫీ చేయడానికి 10 ఏళ్లు పట్టింది. ఇది మేము ఎఫెక్టివ్ గా పరిపాలన 6 నెలలు, ఎందుకంటే 11 నెలలు 4 నెలలు ఎలక్షన్స్ పోతే 6 నెలలు పరిపాలించింది. 6-7 months లో మేము దాదాపు 22 లక్షల మంది రైతులకు దాదాపు 21 లక్షల కోట్లు మేము వేల కోట్లు మేము రుణమాఫీ చేయగలిగాము. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు 50,000 జాబ్స్ చేయగలిగాము. రకరకాల అచీవ్మెంట్స్ అన్ని కూడా ఉన్నా కదా మీరు చెప్పాలి. ఇప్పుడు
ఎక్కడెక్కడ ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ అంటే 20% చేస్తే ఇంకా 80% ఇంకా అట్లే పెండింగ్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, అది చేయలేదు. ఆ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, అది ఇప్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 కూడా ఇస్తామని చెప్పారు, అది అమలు కాలేదు. ఇవన్నీ కూడా మీరు కేవలం 100 రోజుల్లో ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు 365 రోజులు అవుతుంది, ఇంకా ఇప్పటి వరకు డేస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్లనే ఓపెన్ గానే చెప్తున్నాం దానికి సమయం పడుతుంది అని. గతంలో వాళ్ళు ఈ హామీ లేదంటారా? నిరుద్యోగ భృతి అంటే అది మీ ఫెయిల్యూర్ అంటే ఒప్పుకుంటారా? 2018 లో ఇఫ్ రిమెంబర్ కేసీఆర్ నిరుద్యోగ భృతి అనౌన్స్ చేశాడు, ఇచ్చాడు. ఆయన ఇవ్వలేకపోయాడు కదా. ఆయన డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తామని చెప్తే నాకు తెలిసి 1 lakh 2 lakhs ఇచ్చాడు. 32 lakh అప్లికేషన్స్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. దళిత బంధు ప్రతి కుటుంబానికి అందజేస్తాం అన్నాడు, దానికి కేవలం 17,000 crores ఖర్చు పెట్టాడు. 17,000 crores తో ఎంతమందికి లబ్ధి జరుగుతుందో మీకు తెలుసు, దాని రిక్వైర్మెంట్ ఎంతో తెలిసి ఇవి అమలు చేయడానికి అవకాశం లేనటువంటి హామీలు గతంలో టీఆర్ఎస్ కూడా ఇచ్చింది. అంటే ఇది ఫెయిల్యూర్ అంటే ఒప్పుకుంటారా, లేకపోతే దీనికి కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులే కారణం అంటారా? అప్పుల అంటే ఇది మీ ఫెయిల్యూర్ అనుకోవాలా, లేకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటారా? తప్పు ఉందని మేము అందరం అనుకున్నాం, ప్రతిపక్షాలు కూడా అన్నాయి. తీరా వచ్చే వరకు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రఫ్లీ 7 lakh crores వచ్చాయి. మొన్న బట్టి విక్రమార్క స్టేట్మెంట్ మీరు చూశారు. మేము కొత్త అప్పులు తీసుకొస్తే అందులో 60,000 కోట్లు కేవలం వడ్డీకి మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే మేము డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 50,000 కోట్లు కొత్త పథకాల కోసం కేటాయించామని చెప్పాడు. సో సాధ్యమైనంత వరకు ఒకటి తర్వాత ఒకటి ఇది చెప్పండి. ఒకటి 500 rupees సిలిండర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అదేవిధంగా 200 units కి 0 బిల్లింగ్ స్టార్ట్ అయింది. మహిళలకు ఫ్రీ రవాణా స్టార్ట్ అయింది. 50,000 ఉద్యోగాలు వచ్చాయి. మీరంటే 100 days లో మేము చేయగలుగుతామనుకున్న మరికొన్ని హామీలు ఇప్పటికి కూడా మేము నెరవేర్చలేని మాట వాస్తవమే. కానీ ఇది చేసుకుంటూ వస్తున్నాం ఒక క్రమంలో. మేము ఎఫెక్టివ్ గా పరిపాలించింది 6-7 నెలలే. ఈ 6-7 నెలల్లో ఇన్ని కొత్త పథకాలు మేము ఇంప్లిమెంట్ చేసాం. 20 మొన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తే దాంట్లో క్లియర్ గా ఏ పథకానికి ఎంత ఇచ్చారో, ఎంత సబ్సిడీ ఇచ్చారో, ఎంతమంది రైతులకు రుణమాఫీ 2 lakhs లోపల అందరికి అందించారు, ఎంతమంది చెప్పి 22 lakh ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు. ఇంకా మీరు అన్నట్టు రైతు భరోసా ఇంప్లిమెంట్ కాలేదు, ఇంకా నిధులోకి ఇస్తామని కాలేదు. కౌలు ఆల్రెడీ సీఎం చెప్పాడు, రైతు బంధు కానీ దాని రైతు భరోసా కానీ మేము సంక్రాంతి తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే, సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే అప్పుడు సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు. అప్పటికంటే మీకు కొంతమేర ఇప్పుడు విమర్శలు ఉన్నాయి కాబట్టి దానికి పాజిటివ్ థింక్ రావచ్చేమో చెప్పేసి సంక్రాంతి తర్వాత విడుదల చేస్తామని ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి కదా. అవునా, విమర్శలు ఉంటాయండి, వాళ్ళ హక్కు అది విమర్శించడం అన్నది. కానీ మాకున్నటువంటి వెసులుబాటును చూసుకొని మేము ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఎంతమంది గతంలో అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకే దొరకలేదు. ఈ రోజు సీఎం అందరికీ దొరుకుతున్నాడు. ప్రతి మంత్రికి స్వేచ్ఛ ఉంది పనిచేయడానికి. ఎక్కడ అవినీతికి ఇది జరిగిందని మీరు చెప్పలేరు. మేము అట్లా వాళ్ళలాగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరే అన్నారు కదా, కాళేశ్వరం అంటే ATM టు కేసీఆర్ ఫ్యామిలీ లాంటి ప్రాజెక్టులు ఏమీ తల పెట్టలేదు. ఉన్న వాటిని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చిన ప్రాజెక్టే భయంకరమైన స్కామ్ సార్. దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. జగన్మోహన్ గారు ఏముందో రూపాయి ఖర్చు పెట్టలేదు, తట్ట మట్టి తీసింది లేదు, తట్ట మట్టి కూడా తీయలే. అక్కడ ఆ ప్రాజెక్ట్ DPR కి 170 కోట్లు ఇచ్చి కోట్లతో PPP మోడల్ బ్రదర్, అది PPP మోడల్ సీఎంఏ చెప్పాడు. DPR చూడకుండా తట్టడి మట్టి తీయకుండా ఇల్లు ఎట్లా కొనుక్కుంటున్నారండి పేదలై? అది వేరు, దానికి కాంపెన్సేషన్ ఇస్తారు. కాంపెన్సేషన్ కాదండి, వర్క్ స్టార్ట్ అయితేనే కదా స్కూల్ కొట్టింది ఇల్లు. తట్టడి మట్టి తీయాలంటే దాని సుప్రీంకరణలో భాగంగా మూసీలో ఏ అయితే ప్రాజెక్ట్స్ అది కూడా క్లియర్ చెప్పాడు సీఎం. ఎవరికి సామాన్యుడికి ₹1 నష్టం కలిగించాము, కాంపెన్సేషన్ ఇస్తాము యాజ్ పర్ గైడ్ లైన్స్. మీకు కూడా తెలుసు, ఆయనకు ₹100 వాల్యూ ఉంటే 400 ఇవ్వండి, మీ గవర్నమెంట్ తప్పించుకోలేదు. సో ఆ కాంపెన్సేషన్ ఇప్పుడు దాన్ని ఆపారు. టోటల్ గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అందులో ఎవరు రిహాబిలిటేట్ అవుతారో వాళ్ళకు ముందు కాంపెన్సేషన్ ఇస్తే కార్యక్రమాలు మొదలు కావు. ప్రాజెక్ట్ తీసుకుంటేనే సొంత ఊరోళ్ళే రాళ్ళు కొట్టి కలెక్టర్ రానియలేదు. దాని వెనుక మీకు కుట్ర ఉందని కూడా ఆరోపిస్తున్నారు. రైట్, దాని గురించి చర్చిద్దాం. పొలిటికల్ పార్టీస్ ఆర్గనైజ్ చేస్తే అయ్యేటువంటి క్రైమ్ అది. అసలు రైతులు రాళ్ళు కొడుతున్నారు. జగన్మోహన్ గారు, ఓకే జగన్మోహన్ గారు మీ దగ్గరకు వస్తున్నారు. చాలా వీడియోస్ చూడండి మీరు. రైట్ రైట్ ఏమున్నది ఆడ
తొండలు కూడా గుడ్లు పెట్టాను ల్యాండ్ లో మీరు నేను తీసుకున్న ప్రాజెక్ట్ అని చెప్తే ఒక రైట్, అమ్మాయి రైట్, దాని గురించి చర్చిద్దాం తీసుకుని జగన్మోహన్ గారు, దాని గురించి చర్చిద్దాం. రైట్, మనతో పాటు బీజేపీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్తే సందీప్ గారు, నమస్తే. ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతుంది ఈ రోజు నుంచి 3 రోజుల పాటు. అంటే డిసెంబర్ 9వ తారీఖున సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహించుకునే కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు, వెళ్తున్నారా? అది ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఆ కార్యక్రమానికి వెళ్తున్నామా లేదనేది రాష్ట్ర నాయకులు నిర్ణయిస్తారు, అది నా పరిధిలో లేని విషయం. అయితే ప్రజాపాలనలో సంబంధించినటువంటి ఈ విజయోత్సవ సభలు ఏదైతే నిర్వహించుకుంటారో దానిపైన మనకు చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. నాకు కాదు, అంటే పర్సనల్ గా మనకేం అబ్జెక్షన్స్ ఉండవు, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి అబ్జెక్షన్స్ నే రాజకీయ పార్టీలు విపక్షాలు ప్రభుత్వానికి చేరవేసే విధంగా మాట్లాడతాం. అయితే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు చెప్పినట్టుగా అన్ని అంటే వాళ్ళకు అనుకూలమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ అనుకూలమైన విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారో బస్సుకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, ఇంకో విషయాలు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆయన. వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్నో, వాటి గురించి అసలు మాట్లాడలేదు. వాటి అమలులో ఉన్నటువంటి లోటుపాట్లు ఎన్నో, వాటి గురించి అసలు మాట్లాడలేదు. కేవలం ప్రకటనలకి, మాటలకి, బహిరంగ సభల్లో పెద్ద పెద్దగా అరుచుకోవడానికే పనికొస్తున్నాయి ఇవన్నీ కూడా, కానీ ఎక్కడ కూడా నిజంగా అమలైన పరిస్థితి కనిపించట్లేదు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ నేను ఎప్పుడు కూడా నేను విషయాల కోసం మాట్లాడుతూ ఉంటాను, నేను ప్రజలతో మాట్లాడుతుంటాను. నేను నిన్న మొన్న 3 రోజులు మా నియోజకవర్గంలో ఉన్నా. ఎవరిని అడిగినా కూడా ప్రతి గ్రామంలో ఒక మహిళను అడిగినా, ఒక విద్యార్థిని అడిగినా, ఒక నిరుద్యోగిని అడిగినా, ఒక రైతుని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారే గాని ఒక్కరు కూడా మెచ్చుకున్న వాళ్ళు లేరు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు కూడా, గ్రామాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కూడా తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారు అని, మీ పార్టీ వాళ్ళే కదా, ఎందుకు మంచినే చేస్తున్నాడు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రైతు రుణమాఫీ అని చెప్పేసి కొంతమందికే రుణమాఫీ చేసి, ఇచ్చిన వాళ్ళకే రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకందరికీ కూడా పంగనామం పెట్టిండు. ఆ పంగనామం పెట్టిన వాళ్ళలో సగం మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకోరండి? కాంగ్రెస్ కార్యకర్తలు తిట్టుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? మొన్న మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కురుమూర్తి జాతర నడుస్తా ఉంది, భక్తులు చాలా మంది వెళ్తుంటారు. వీళ్ళు బస్సులన్నీ బుక్ చేసేసుకొని పోనీ ఆ బస్సుల్లో జనాలు ఏమైనా వచ్చిరంటే ఒక్కొక్క బస్సులో 5 మంది 10 మంది 5 మంది 10 మందితో ఖాళీ బస్సులు తీసుకెళ్లిపోయి కేవలం ఫోటోలు తీసుకొని ఖాళీ బస్సులు తీసుకొని పోయి అది మీటింగ్ పూర్తి చేసుకొని మమ అనుకొని వచ్చినారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆ మీటింగ్ పోలేదు. కానీ ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అదే కురుమూర్తి జాతరకు పోవడానికి? చాలా మంది ఇదే దొరుకుతుంది, బస్సులు, ఆటోలు, లారీలు ఏ దొరుకుతుంది పోవాల్సిన ఇబ్బంది పడ్డారు. మీరు నిజంగానే మీరు విజయోత్సవ సభ ప్రజల్లో నుంచి చేయాలి అని అనుకుంటే మీరు ప్రజల్లోకి మీకు సహకరించేవాళ్ళు కదా ప్రజలు. మరి మీ బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్సులో ఖాళీగా ఎందుకు పోయినాయి? ఈ విషయాన్ని గ్రామస్తులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. నీకు ఇంకో విషయం కూడా చెప్తా. మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మేమందరం కలిసి, భాష ఎట్లుంటది, మేమందరం కలిసి వాళ్ళని గెలిపించుకున్నాం అంటారు. ఏదో చేస్తాడు, మాకు ఏదో ఇస్తున్నాడు అనుకుని గెలిపించుకుంటే మాకే పెడుతున్నాడు అని చెప్పేసి మహిళలు మాట్లాడుతున్నారు. ఏమని చెప్పి ఇంటింటి కరపత్రం ఇచ్చారు. ఆ కరపత్రంలో సోనియా గాంధీ బొమ్మ ఉంది, కింద సోనియా గాంధీ సిగ్నేచర్ ఉంది. దాంట్లో మహిళలకందరికీ కూడా నెలకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అది ముఖ్యంగా చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు. మా ఇంటికి పేపర్ ఇచ్చిండని చెప్పేసి మీరు ఇళ్లలో పోతే ఆ పేపర్ కనిపిస్తూ ఉంటది ఇప్పటికీ కూడా. అది కొనైతే డోర్లకు కట్టుకొని పెట్టుకుని ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే మీరు నిజంగానే విజయోత్సవ సభలు జరిపించుకోవాలనుకుంటే మీరు మామూలుగా మీరు సర్వే చేసుకుంటారు కదా, ప్రజల్లో ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన పట్ల అనేది ఒక సర్వే చేయించుకుంటారు కదా. ఆ సర్వే చేయించుకొని మీరు విజయోత్సవ సభలు చేయించుకోవాల్సింది. కేవలము ఏదో ప్రచారం కోసము, అంత మంచిగానే జరుగుతుంది అనే ఒక భ్రమ క్రియేట్ చేయడం కోసము మీరు విజయోత్సవ సభలు జరుపుకుంటే అది మీ చేతులు మీ వేలు మీరు కాల్చుకున్నట్టే అవుతుంది అన్నట్టుగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటా. మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, ఏదైతే 66 హామీలు, ఇక 420 మీకు ప్రామిస్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే ముఖ్యంగా మాట్లాడాల్సింది బీసీల గురించి అండి. చాలా అన్యాయం చేశారు. బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో సప్లాన్ పెట్టుకొని
5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క బీసీ కులానికి సంబంధించి వాళ్ళకు ఎంతో బడ్జెట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి బడ్జెట్ ఇచ్చి ఇక అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పేసి చెప్పినారు. అందులో ముఖ్యమైన కులము గొర్రెల కాపర్లకు 2 లక్షల రూపాయలు రెండో విడత గొర్రెల కాపర్లకు సంబంధించిన రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తాము 100 రోజుల్లోనే చేస్తామన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డీడీలు కట్టించుకున్నారు. ఉల్టా డీడీలు కట్టించుకున్న పైసలు వాళ్ళకి చెందాల్సింది, వాళ్ళకు బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సింది, వాళ్ళ హక్కు. ఎందుకంటే వాళ్ళు డీడీలు కట్టినారు. ఆ డీడీలు వాపసు లేదు, ఆ 2 లక్షల రూపాయల వరకు గొర్రెలు ఇవ్వలేదు. 100 రోజులు పోయే సంవత్సరం ఆయే విజయోత్సవ సభలు చేసుకుంటారట. మా నారాయణపేట జిల్లాలో అత్యధికంగా గొర్రెల కాపర్లు ఉంటారు. దాదాపు 3 నియోజకవర్గాల్లో కలిపి 1,00,000 పైన ఓటర్లు ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేస్తలేరా? ఏది రెండో విడత గొర్రెల పంపిణీ పథకము? కనీసం వాళ్ళ డీడీలు కూడా వాళ్ళకు మర్యాదగా పిలిచి ఇవ్వలే. వాళ్ళకి అడగంగానే వెంటనే ఇవ్వలే. వాళ్ళు తిప్పించుకున్నారు. మేము అందరం పోయి కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేసినాం, అయినా కూడా ఇవ్వలే. అంటే నేనేమంటున్నా, ఇంత దారుణంగా చేసుకుంటూ ఇంకో విషయం కూడా చెప్తా. బీసీలకు మీరు ఏదైతే ఇది హామీ ఇచ్చిరో ఏమైందంటే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన ఎందుకండి నాకు అర్థం కాదు. మీరు ఎందుకు పంచాయతీ ఎలక్షన్లు మీరు డిలే చేస్తున్నారు? ఎందుకు మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ డిలే చేస్తున్నారు? 42% ప్రకటిస్తే అయిపోతుంది కదా. కులగణానికి దానికి ఏం సంబంధం అసలు? మీకు నిజంగానే 42% ఇవ్వాలనుకుంటే ఎందుకు మీకు అంటే ప్రాబ్లం ఏంటి అంటున్నా? ప్రాబ్లం ఏంటి? ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక చాలా అన్యాయమైన విషయం చెప్తా. రైతులకి ప్రతి సంవత్సరము ఇప్పుడు ఇది 2వ సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరము సీజన్ స్టార్ట్ కాగానే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడాయి. 5,000 10,000 ఎంతో కొంత 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉంటే 5-10,000 పడాయి. ఈ గలీజ్ మాటలు ఊర్లలో గలీజ్ మాటలు ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇవి స్థానిక సంస్థల ఎన్నికల లోపు సంక్రాంతి లోపు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి జరిగిన నష్టం జరిగింది కదా. దాదాపు ఊర్లో సగం మంది రైతులు అప్పులు తెచ్చుకున్నారు. అవి ఎట్లుంటాయి అంటే ఆ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర అప్పు పెడతారు, ఆ ఇథనాల షాప్ దగ్గర అప్పు పెడతారు. ఇంకా ఎవరైనా అప్పు తెరకపోతే ఆ ఊర్లో ఉన్న సావుకారు దగ్గర అధిక వడ్డీతో లేకపోతే పాస్బుక్ పెట్టి అప్పు తెచ్చుకుంటారు. ఆ అప్పుకి వాళ్ళు ఇంట్రెస్ట్ వసూలు చేసేదాకా వదలడు. ఇప్పుడు ఎవరిని తెచ్చుకుంటారు? నిజంగానే రైతు భరోసాకి సంబంధించి నిజంగానే మీరు వేయాలనుకుంటే పిఎం కిసాన్ ది డాటా రెడీగా ఉండే. మీరు 5 ఎకరాల లోపల వేయాలనుకుంటే పిఎం కిసాన్ డాటా రెడీగా ఉండే. దాన్ని పట్టుకొని వేసింటే సరిపోయేది కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఒక సంవత్సర పాలనలో కేసీఆర్ పాలనని మర్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి గారు ఇంకా కేసీఆర్ పాలనల కంటే కూడా ఇంకా దరిద్రంగా తయారైంది ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలందరూ అనుకుంటున్నారు. చేసుకోవడం అనేది మీకే చెల్లుతుంది. రైట్ వినోద్ కుమార్ గారు, ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తర్వాత ఒక అంశం కూడా చర్చకు వస్తుంది. అదేంటంటే ఆ తెలంగాణ గేయాన్ని మార్చారు, దాన్ని కూడా తెలంగాణ కళాకారులతో కాకుండా కీరవాణితో పాటించారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, మొత్తంగా మార్పు అంటే ఇదేనా అని కూడా కొంచెం చర్చ వస్తుంది. అంటే తెలంగాణ కళాకారుల జాడెక్కడానికి కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అదే నేనేమంటానంటే, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసే ప్రోగ్రాం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే బాబు శిష్యుడు కాబట్టి బాబు డైరెక్షన్ లో జరుగుతున్నట్టుగానే కనబడుతుంది అక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు తెలంగాణలో కళాకారులు లేరు, కవులు లేరు, పాటగారు లేరా? అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆంధ్రులకు ఏం పనండి? తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలుగా వాళ్ళని ఎందుకు ఇస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు? ఇలా ఆయన 300 కోట్లు తీసుకొని తెలంగాణ దాంట్లో 300 కోట్లు తీసుకొని మనుషులు చచ్చిపోయింది 20 లక్షలు ఇచ్చిండా బెచ్చం వేసిండు ఆయన. ఇప్పుడు ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చిండు ఆయన? ఎన్నడన్నా తెలంగాణ పాట పాడిచ్చిండు ఆయన సినిమాలో? అట్లాంటి వాళ్లకు ఇవాళ కొమ్ము కాసుకుంటా ఇవాళ ఉండుకుంటా ఉండి తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ లేదు. సినిమా రంగంలో లేదు, పాటల రంగంలో లేదు. అందశ్రీ ఆయన గొంతుతో పాడితే ఎంత అద్భుతంగా ఉండేదని దాన్ని మళ్ళీ అదొకటి ఆయన తీసుకొచ్చి ఆయనతో పాడిచ్చారు. కీరవాణి గారి కంటే అద్భుతమైన గాయకులు ఉన్నారు తెలంగాణలో, అద్భుతమైన గాయకులు ఉన్నారు. అసలు తెలంగాణ అంటేనే పాట, ఆట, పాట, మాట, ఉద్యమం. అట్లాంటి కళాకారులను అవమానించే విధంగా చేసిండ్రు. ఇవాళ అదే మళ్ళీ ఇంకా కూడా ఇప్పుడు ఏదైనా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఉంచాలి. తెలంగాణలో 93% ఉన్న ఈ కింది కులాలకు సంబంధించి వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ హక్కులని, ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా చూసుకోవాలి. కానీ ఎలమ దొరసాని రెడ్డి దొరసాని టైప్ లా ఏమైతుందంటే ఈ 2 విగ్రహాలు ఆమె ఆ సింబాలిక్ గా ఈయన ఈ సింబాలిక్ గా పెట్టుకొని, అంటే మీ ఆధిపత్యం కోసమేనా ఇది తెలంగాణ తెచ్చుకున్నది మేము?
మీ ఆధిపత్య పోరులో మేము ఇప్పటిదాకా బలైనది చాలదా? ఇంకా మేము విగ్రహాల పేరు మీద మిమ్మల్ని మొక్కాలనా? అరే ఎందుకండి ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ 93% బడుగు బలహీన వర్గాలు సంపన్న వర్గాల పోరాట ఫలితంగా, త్యాగ ఫలితంగా, వాళ్ళ యొక్క ఆత్మ బలిదాన ఫలితంగా వచ్చిందాన్ని ఇవాళ మీరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటేనే కాకుండా మీ కుల ప్రయోజనాలు కూడా వాడుతున్నారు, మీ సింబాలిక్ గా వాడుతున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టేటోళ్ళు, అది అడాప్ట్ చేసుకుంటోళ్ళు, నిజంగానే మీకు నిజంగా దొరతనం మీద తిరుగుబాటు చేయాలనిపిస్తే ఆమె విగ్రహం ఎప్పటి నుండో కూడా ఈ తెలంగాణలో చాలా అద్భుతంగా చాకలి ఐలమ్మ ఒక సింబాలిక్ గా తీసుకున్నది యావత్ సమాజం అంతా కూడా. మరి అట్లాంటి వాళ్ళని ఎందుకు ఆమోదించలేదు? కాబట్టి ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఆమె పేరు మీద జస్ట్ ఒక యూనివర్సిటీ పెట్టి పేరు మీద యూనివర్సిటీ పెట్టిండ్రు. అక్కడికి మనం సంతోషించాలి, ఎందుకంటే కాస్త గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఆయన ఈ రేవంత్ రెడ్డి చేసిండు, ఆ పేరు పెట్టించిండు. ఆమె మనవరాలకు ఏదో మహిళా కమిషన్ లో మెంబర్షిప్ ఇచ్చిండు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ పెట్టిండు. అందశ్రీ పేరు మీద ఆయన గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేసిండు. కొన్ని ఇవి స్వాగతించాల్సిన విషయాలే, ఎందుకంటే తెలంగాణలో వాళ్ళని గుర్తించారు కళాకారులను. ఇప్పుడు గద్దర్ బిడ్డ కూడా ఏదో చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చారు. సో ఇట్లా ఈ రకంగా చూసుకుంటూ పోతే కొంత మేలు జరుగుతుంది, అంటే కొంత గుర్తింపు జరుగుతుంది. ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తిగా వివరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఉండాలి. అలాగే ఆయన మూసీలో కూడా ఇవాళ నేను ఇంకోటి కూడా అంటున్నా ఈ సందర్భంగా, వారు గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ పేరు మీద జరిగిన భూమి ఆక్రమణ గాని, లేదంటే తెలంగాణ వనరుల సంపద ఆక్రమణ గాని దాని మీద విచారణ లేదు. రాజశేఖర రెడ్డి హామీలు జరిగిన విచారణ లేదు. ఒక్క కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అంటే కేసీఆర్ మాత్రమే అవినీతి చేసిండా? అసలు ఇవాళ తెలంగాణ ఎడారి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా తెలంగాణ వెనకబాటు కారణం కాంగ్రెస్ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు కదా. వాళ్ళని ఒక్క మాట అనకుండా ఇలా కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేయడం అంటే ఆయన అవినీతి మీద విచారణ చేపట్టు. ఆయన పైసలు మింగితే బయటికి కక్కి, ప్రజల సొమ్ము తింటే కక్కి, దాంట్లో ఎవరు దాన్ని సపోర్ట్ చేయం మేము. కానీ ఆయన ఒక్కరిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదంటున్నా. నీకు నిజంగానే మూసీ ప్రక్షాళన ఇవాళ ఆ మూసీలో కబ్జా జరిగింది కేవలం కేసీఆర్ గారి హయాంలో జరిగిందా? బాబు హయాంలో జరగలేదా? ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో జరగలేదా? ఇక్కడున్న భూముల ఆక్రమణ జరగలేదా? కబ్జాలు జరగలేదా? ఇలా నాలాలు ఇలా పూర్తిగా కబ్జాలు నాలాలు జరిగింది వాళ్ళ హయాం నుండి ప్రారంభం కాలేదా? మరి ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాతనే పూర్తిగా హైదరాబాద్ అంతా కబ్జా గురైందా? మరి నిజంగా నువ్వు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా అందరి మీద న్యాయ విచారణ చేపట్టండి. ఆ పరిపాలన జరిగిన అవినీతుల మీద, అక్రమాల మీద కూడా చేపట్టండి. ఆ ప్రజల సొమ్మును కక్కియండి. మళ్ళీ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల అభివృద్ధికి పెట్టండి. అంతేగాని కేవలం కేసీఆర్ ఒక్కరిని టార్గెట్ చేసి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది కేసీఆర్ అండి. ఇవాళ అంత తెలంగాణ అనే రాష్ట్రానికి సింబాలిక్ గా ఉన్నాడంటే కేసీఆర్. ఆయన అవినీతి చేసిండు, తర్వాత కుటుంబ పాలన చేసిండు అనేది అంశాలను దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. 100% దాన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడింది కేసీఆర్. తెలంగాణ ఇవాళ చెప్పుకోవడానికి ఒక సింబాలిక్ గా ఇవాళ ఉన్నది కేసీఆర్. అట్లాగే ఇవాళ మాదిగ ఉద్యమంలో మాదిగా అని చెప్పుకునేటట్టుగా మందకృష్ణ గారు ఎట్లయితే ఒక సింబాలిక్ గా ఉన్నారో, తెలంగాణలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి ఇవాళ సింబాలిక్ గా చెప్పుకోవాల్సింది కేసీఆర్ గారే. పూర్తిగా కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం అంటే అర్థమైంది అంటే పూర్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొడదామనే, మళ్ళీ ఆంధ్రలో ముఖ్యమంత్రి చేద్దామనే, లేదా ఆంధ్ర దాంట్లో మళ్ళీ తెలంగాణ తీసుకొని కలుపుదామనే. నాకు అర్థం కాలే రేవంత్ రెడ్డి గారి విధానం. టార్గెట్ ఒక్క కేసీఆర్ గారు కాదండి. నీ టార్గెట్ నీ పథకాలు. నా టార్గెట్ తెలంగాణ ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలి, నీ పథకాలను ఎట్లా అమలు చేయాలి, నీ హామీలను ఎట్లా అమలు చేయాలి, సోనియా గాంధీ గారికి మీకు వారిచ్చిన హామీలు ఎట్లా కావాలి, విగ్రహాల చుట్టూ, టీజీ చుట్టూ లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా ఇవాళ నువ్వు చేయాల్సిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ గారిని టార్గెట్ చేశారు, కుటుంబాన్ని టార్గెట్ చేసిన మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థం కదా. తెలంగాణ ప్రజలు మన గుడ్డి వల్ల. దిలీప్ కుమార్ గారు, అంటే మీరు వినోద్ కుమార్ గారు మాట్లాడిందంతా విన్నారు. అంటే మీ టార్గెట్, మీ ఎజెండా కేసీఆర్ఏనా? సారీ, రిపీట్ చేయరా? ఇప్పుడు మీరు వినోద్ కుమార్ గారు మాట్లాడింది మొత్తం విన్నారు. అంటే మీ టార్గెట్, మీ ఎజెండా మొత్తం కేసీఆర్ఏనా? నేను ఆల్రెడీ చెప్పానండి, కేసీఆర్ అనేవాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన కంట్రిబ్యూషన్ ఎవరు కాదన్నారు. కానీ ఆయనని దించి ఈ రోజు కాంగ్రెస్ కు పట్టం కట్టడానికి 100 అవకతవకలు చేస్తున్నారు. వాళ్ళ స్వయంకృతాపరాధం వాళ్ళే తవ్వుకున్నారు గోతులు.
అందులో వాళ్ళు పడ్డారు. మీరు ఒక విషయం ఇంతకుముందు రవి అన్నాడు, రవి జ్ఞాపకంలో లేదు, అసలు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే సీఎం అనేవాడు మాట్లాడి ఆ తర్వాత వాయిదా వేసుకుని వెళ్ళేవాడు. ఎవరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీలో ఒక్కొక్క విపక్ష ఎమ్మెల్యేలు ఎన్ని గంటలు మాట్లాడారో మీరు చూస్తారు. అది హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అవకాశం గతంలో ఎప్పుడైనా విపక్షాలకు ఇచ్చారండి? అదే బీజేపీ 3 సభ్యులు ఉంటే ఏదో అంశాలు లేవనెత్తితే 5 నిమిషాల్లో వాళ్ళని సస్పెండ్ చేస్తే జరిగిన సాంప్రదాయం. నేను కూడా 2 టర్మ్స్ లెజిస్లేటర్ చేసి, సాంప్రదాయం అంటే 1 గంటకు, అరగంటకు, పూటకు, రోజుకు బహిష్కరిస్తారు. మొత్తం సమావేశాల నుంచి బహిష్కరించారు బీజేపీ సభ్యులను. అంటే విపక్షాలు నోరు ఎత్తడానికి కూడా వెళ్ళినటువంటి ఆ సాంప్రదాయాలు కొనసాగించి ఒక టైప్ ఆఫ్ రిప్రెషన్ గురి చేసి జన లోపల ఎక్కడ కూడా డెమోక్రటిక్ నామ్స్ అన్ని వైలేట్ చేసి ఇతర విపక్షాలను దాడి చేసి సమూలంగా మనం కంప్లీట్ గా ఆ పార్టీయే లేదు, కాంగ్రెస్ లేదు, టీడీపీ లేదు, మొత్తం మానే అని లెజిస్లేటివ్ పార్టీలు అనౌన్స్మెంట్ చేయించేటువంటి దాకా ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది వాళ్ళ యొక్క అన్డెమోక్రటిక్ వ్యవహారం. దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారా? ఇది ఎప్పటి గాలి వినోద్ గారు కానీ లేకపోతే మన రవికుమార్ గారిని అప్రిషియేట్ చేస్తారా? ఆ టైప్ ఆఫ్ రిప్రెషన్ నుంచి ఈ రోజు ప్రజలు స్వేచ్ఛావాయి తీసుకునే పరిస్థితి ఉందా లేదు? డెఫినెట్లీ మేము అన్న హామీలని నెరవేర్చలేదు. ఆ ప్రాసెస్ లో ఉన్నామన్నా ఆ అవినీతి ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు సార్. దిలీప్ గారు, మేము ఖచ్చితంగా నియంతృత్వాన్ని ఖండిస్తాం, కానీ ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని అరగోపాల్ గారు చెప్తున్నారే, అసలు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని నేనైతే ఒప్పుకోనండి. మీరు ఏమన్నా చెప్పండి, అది అరగోపాల్ గారు స్టేట్మెంట్ వెనుక తీసుకోవాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఏమి లేదు తెలంగాణలో. కేసీఆర్ పోయిన తర్వాత మీకు ఏమి పోలీసు రాజ్యం పోలేదు, ఇంకా పెరిగింది. సిఎస్ఎఫ్ఐ వచ్చింది, పోలీసు రాజ్యం పెరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పోలీసు రాజ్యం ఉండదు సార్, పోలీసు రాజ్యం ఉండదు, నియంతృత్వం పెరిగింది. ఇలా ధర్నా కాదండి. నేను నిన్న దీక్ష కూర్చున్న నా ఆఫీసులో, నా ఇంట్లో కూర్చున్న, పోలీసు వాళ్ళకి ఏం అవసరం అండి నా దీక్ష భగ్నం చేయడానికి వచ్చారు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నా ఆఫీసులో, నా ఛానల్ ఆఫీసు, నా డీజాక్ ఆఫీసులో నేను కూర్చుంటే పోలీసులకు ఏం అవసరం అండి ఇక్కడికి వచ్చి నా దీక్ష భగ్నం చేయడానికి? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేనా నియంతృత్వ పరిపాలన? సంఘటన కూడా ఖండిస్తా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రవిని అడుగుతున్నా. కరీంనగర్ లో బండి సంజయ్ గారు తన ఇంట్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆయన కూర్చొని ఉంటే ఆ రోజు కట్టర్స్ తీసుకుపోయి, మిషన్ కట్టర్స్ తీసుకెళ్లి కట్ చేసి గేట్లు తీసి డబ్బులు తీసుకుంటుపోయారు. కోదండరామ్ని ఇల్లు బద్దలు కొట్టి రాత్రిపూట అర్ధరాత్రి పెద్ద మిలిటెంట్ లాగా ఆయన మూడింటికి ఎత్తుకొని పోయారు. ఏది డోర్స్ బద్దలు కొట్టి. ఆ టైప్ ఆఫ్ రిప్రెషన్ ఉందా ఈరోజు? నేనేదంటే మనం కూడా అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్లీ గాలి వినోద్ గారికి ఉన్న సూచనలు కనుక హరించి పోలీసులు అసలు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారండి? అన్ని ఆర్డర్స్ సీఎం దగ్గర, లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ వైపు కొంత మొగ్గి వాళ్ళు ప్లీజ్ చేయడానికి యాక్టివిటీ పోలీస్ చేస్తారు. నిజానికి పోలీసు ఎప్పుడంతే వాళ్ళ చర్యలు మనం కంటైన్ చేయాలి సీరియస్ గా. మీరన్నీ అగ్రీ అవుతా. వాళ్ళ మీద పూర్తి స్వేచ్ఛ ఇస్తే అసలు ఏ డెమోక్రటిక్ రైట్స్ ఈ దేశంలో ఉండవు. అది ఐఎమ్ సారీ, నేను PS టు హోమ్ మినిస్ట్రీ పనిచేసి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ నియంత్రణ అనేది వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు ఎక్సెస్ బిహేవియర్ చేస్తారు. ఉన్న బాసులు ప్లీజ్ చేసే కార్యక్రమంలో ఉంటారు. మన హనుమంతరావు స్పీచ్ తీసుకుంటూ పాతది ఎప్పుడో వీడియో పెట్టిన ఒక ఆయన వామ్మో బయట నమస్కారాలు సార్ అంటారు. ఆ రూమ్ లో పోయి కూర్చుంటే వాళ్ళ భాష వామ్మో అని అది కేసీఆర్ పక్కన కూర్చొని తెగరవుతున్నాడు. ఆ వీడియో ఎందుకు 2 రాత్రులు చూస్తున్నాడు. అంటే ఐ వాస్ కామెంటింగ్ ఆన్ పోలీస్ బిహేవియర్. ఏదో అకాడమీ ట్రైనింగ్ ఆయన పిలిచినట్టున్నారు హనుమంతరావు గారిని. దట్ ఈస్ యూనివర్సల్ లా, అది పోలీస్ ఎక్సర్సైజెస్. మనం చూడలే ఒక నీగ్రో జాతీయతని ఒక పోలీస్ ఆయన మెడ మీద కాలు పెట్టి తొక్కితే ఇంటర్నేషనల్ గా ఎంత రభస వచ్చిందో ఆయన ఆఖరిగా పోలీస్ ఆఫీసర్ రిజైన్ చేసి ఈ రోజు ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నాడు. అది జనరల్ బిహేవియర్ వాడదు. అది నేను కూడా అప్రిషియేట్ చేయను. వాళ్ళని కంటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. మనకు అవసరమైన పద్ధతిలో ప్రజల సంక్షేమం పోలీసులు వాడుకోవాలి. కానీ పూర్తి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని నన్ను కూడా పట్టుకొని పోతారు. అది ఆ టైపు ఒక కోదండరామ్ అరెస్ట్ చేసే సందర్భం కానీ, బండి సంజయ్ అరెస్ట్ చేసే సందర్భం కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ కనుసన్నలు లేకుండా జరగవు. అట్లాంటి స్వేచ్ఛ కంటే ఈ రోజున స్వేచ్ఛ నేను అనడం ఏంటి? అరగోపాల్ సార్ లాంటి రవి గారు ఏం చెప్తారు? నేనేమంటున్నా, దిలీప్ కుమార్ అన్న గారు చెప్పిన అన్ని కూడా కరెక్టే. వాటన్నిటిని కూడా మేము ఖండించినాం, దానికి వ్యతిరేకంగా పోరాడినాం. దానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినారు, టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో రాకుండా చేసినారు. మీరు వచ్చిన తర్వాత ఏమైంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న సంక్షేమ భవన్ మాసప్ ట్యాంక్ దగ్గర మేము ఒక ధర్నా పిలిపించినాం.
మీ పోలీసులు కనీసము అక్కడ దగ్గర చుట్టుపక్కల కూడా రాకుండా ఒక 300-400 మీటర్స్ బయట బ్యారికేడ్లు పెట్టేసి ఒక్క నిమిషం కూడా అక్కడ నిల్చోడానికి మాకు అవకాశం ఇవ్వకుండా, నాతో పాటు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఉండే, ఆయనను చాలా దారుణంగా లాక్కోలి పోయి డీసీఎం వేలో పడేసి. అంటే మీది కూడా అట్లనే ఉంది అంటున్నా. ఇంకొక చిన్న కూడా ఎగ్జాంపుల్ చెప్తా. లగచర్ల సంఘటన తర్వాత కలెక్టర్ పైన దాడి జరగలేదు కానీ వేరే ఆఫీసర్ల పైన దాడి జరిగిన తర్వాత మీ పోలీసులు ఏం చేసారు తెలుసా అండి? ఒక్కొక్కరు తొడలు ఇంత వాసినాయి. మీరు అక్కడ లగచర్ల గ్రామం పోయి వాళ్ళ బాధితులను ఒకసారి చూడండి. ఒక్కొక్కరు తొడలు అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏడుస్తున్నారు. అన్నా మేమేం పాపం చేయలే, మా భూములు మాకు ఎక్కించడని చెప్పేసి అన్నదానికి రాత్రిపూట మా ఇండ్లలో మా తలుపులు పగలగొట్టి మా ఇండ్లలో చొరబడి పోలీసు వాళ్ళు మమ్మల్ని మా యొక్క మగాళ్ళని కొట్టిన తీరు చూస్తే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండవు. ఇంత దారుణంగా ఎందుకు చేస్తానని చెప్పేసి మహిళలు ఏడుస్తున్నారు, ఫోన్లు చేసుకుని ఏడుస్తున్నారు, పిల్లలు భయభ్రాంతులకు గురైనారు. ఈ పాలనలో కూడా ఏం తక్కువ లేదు దిలీప్ కుమార్ అని. ఇట్లాంటి సంఘటనలు నేను చెప్పుకుంటూ పోతే గత సంవత్సరంలో చాలా ఉన్నాయి. అయితే నేనేమంటున్నా, మీరు కేసీఆర్ హయాంలో జరిగినటువంటి వాటినే మీరు ఫాలో అవుతున్నారు అంటున్నా, దానికి మించిపోతున్నారంటున్నా. ఇప్పుడే ఒక సంవత్సరం ముందే ఈ ఎలక్షన్స్ అయినాయి, ఇంకా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటి ముందే మీరు ఇంతగానం చేస్తే రేపు పొద్దున ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయిపోతే ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, ఇంకెంత నిరంకుశంగా నియంత్రితంగా వ్యవహరిస్తుంది అనేది ఒక భయం అనేది ప్రజల్లో ఖచ్చితంగా గట్టిగా కూడుకొని ఉన్నది. మీకు కేసీఆర్ పాలనకి ఎటువంటి తేడా లేదని అనిపిస్తుంది, ఇంకా దారుణంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఒక్క నిమిషం నిల్చోలేదండి మాసప్ ట్యాంక్ దగ్గర. ఆ సంక్షేమ భవన్ ముందుకు పోతున్నామంటే, అరే బాబు నేను స్పోక్స్ పర్సన్ అయ్యా, ఈయన మాజీ ఎమ్మెల్యే, ఒక 2 నిమిషాలు ఆ విజయ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎంత దారుణంగా పేరు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చాలా దారుణంగా వివరించాడు. డ్రామాలు చేయకంటాడండి. డ్రామాలు చేయొద్దా మేము అంటే? డ్రామాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? పిల్లలకు పురుగులు అన్నం పెట్టకుండా ఫుడ్ పాయిజన్ అవుతుంది, దానికి వ్యతిరేకంగా మేము విమర్శిస్తూ దానికి ఒక ధర్నా చేసుకుంటామని చెప్పి మీరు పిలుపునిస్తే ఎక్కడ పడితే అక్కడ దారుణంగా అరెస్టులు, లాఠీచార్జులు, ఇది ఎక్కడ పరిస్థితి? ప్రజాస్వామ్యమా ఏంటంటే నాకు జగన్మోహన్ గారు, మీకు కేసీఆర్ పాలన తేడా ఏముంది అని అడుగుతున్నా దిలీప్ కుమార్ గారిని. వెళ్దాం. జగన్మోహన్ గారు, మీరు చివరిగా కంక్లూడ్ ఇవ్వరా? కంక్లూజన్ అంటే దిలీప్ కుమార్ గారు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారో, ఆ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో రైతుని వాళ్ళ అన్నదమ్ములు హెరాస్ చేస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ప్రజాస్వామ్యంలో దళితులు 125 అడుగుల ఎత్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలేకపోతారు. ప్రజాస్వామ్యంలో గిరిజనులు వాళ్ళ భూముల మీద హక్కులు పోతున్నాయి, మేము వ్యవసాయం చేసుకుంటామని అంటే వాళ్ళను కొట్టిపిస్తారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే వాళ్ళని ధర్నా చేయనియరు. ప్రజాస్వామ్యంలో అక్కడ ఉత్తర తెలంగాణ ఒక తమ్ముడు, తర్వాత దక్షిణ తెలంగాణలో ఒక తమ్ముడు, ఇట్లా మొత్తం కుటుంబ సభ్యులు 7 అన్నదమ్ములు 7 ఏరియాలు పంచుకుంటారు. ప్రజాస్వామ్యం ఇవి ప్రజాప్రభుత్వం హైలైట్స్. ఇవి నేను ఏమంటున్నా అంటే, వీళ్ళందరూ కలిసి తెలంగాణని ఒక వికారి రాష్ట్రంగా తయారు చేయాలి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెంచాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కుప్ప చేయాలి, నాయకులను తన్నాలి, జైళ్ళలో వేయాలి, ఆయన ఒక్కైనా వెలిగిపోవాలి, వెటకారపు మాటలు మాట్లాడాలి, వికారంగా మాట్లాడాలి. ఏది నువ్వు చెప్తేనే ఇంట ముఖ్యమంత్రి అయ్యుండి నీకు అధికారం ఇస్తే నీ విజయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నీకు దమ్ము లేదు. మళ్ళా పాత ముఖ్యమంత్రి గారే వచ్చి అసెంబ్లీలో మీకు చెప్పాలి ఎట్లా పరిపాలన చేయాలి. ఆయన చెప్పకపోతే నువ్వు పరిపాలన నడిపించావా? నేను ఏమంటున్నా అంటే, రైతులు అని వెనువిరుస్తున్నారు. 30,000 లోన్ తీసుకున్న వాళ్ళ లోన్ కూడా వేవ్ కాలేదు సార్. చాలా మందికి ఎంత తిడుతున్నారంటే మీకు తెలియదు. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చరిత్రలో ఇంత తిట్టింది. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ప్రతి మంత్రి ఒక డిపార్ట్మెంట్ పంచుకొని భోంచేయడం తప్ప ఏంది. నేనేమంటున్నా అంటే, ఇటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో, దిలీప్ కుమార్ గారిని కూడా పాయింట్అవుట్ చేస్తున్నా. నేను ఈయన ఇంటర్వ్యూలు కూడా చూసినా. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పిఏగానో ఏదో చేసిండ్రు, పెద్ద మనిషినా చేసి బయటకు వచ్చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి వెనుకాల నిల్చొని ఇవి ఆరోపణలు తెలుసు సార్, తెలుసు. కాలంలో లక్షల కోట్ల మందికి
అందరి ఇంట్లో లోపల దాకా మీరైతే అసలు కరెంట్ తీసుకోకూడదు కేసీఆర్. వీళ్ళంతా బయటకు వెళ్ళి మీరైతే కరెంట్ తీసుకోకూడదు. నేనేదో మంచోడు కాబట్టి లేచి నమస్కారం డ్యామేజ్ చేసి పోషెట్టి అని బండి సంజయ్ లాంటి కష్టపడ్డారు మీరు కష్టపడ్డారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ గారు అంటే జగన్మోహన్ గారు ప్రజలు చెప్పు తీసుకోకూడదు కేసీఆర్ ని. నేను భరించి బయటకు వచ్చిన ఆయన బూతులు భరించి ఆయన మందు కొట్టి మాట్లాడితే బూతులు భరించి నమస్కారం పెట్టేసినాడు. సంస్కారం ఉంది కాబట్టి సంస్కారవంతులు కాబట్టి ఎందుకు తిట్టిండు మరి ఎందుకు తిట్టిండు దిలీప్ కుమార్ గారు జగన్మోహన్ గారు కాంట్రవర్సీ మీరు మనిషి మీరు ప్రొవోకేట్ చేస్తానా నేను మందు కొట్టి తిట్టిండని ఎప్పుడు చెప్పాలి. నేను మందు కొట్టి తిట్టిండని ఫస్ట్ టైం చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి తిరింటి వాసాలు లెక్క పెట్టని అంటే మందు కొట్టి మీరు ఊరుకుంటారా? మీరు రాకంటే గట్టిగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ఒక ఉప్పు కుదురాయండి చివరిగా రైట్ వినోద్ కుమార్ గారు మీరు ఒకటే నిమిషంలో కంక్లూడ్ చేయండి, మన సమయం చాలా తక్కువ ఉంది. రైట్ వినోద్ కుమార్ గారు నేను ఒకటే చెప్పాల్సుకున్నా సార్. ఇప్పుడు విగ్రహాల రాజకీయాలు బాగానేయండి, ప్రజల బతుకుల గురించి ఆలోచించే ప్రోగ్రామ్ చేయండి. ఇప్పుడు మీరు ఏడాది పాలనలో మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో మీరు ఇంతవరకు సక్సెస్ అయిందని నేను ఇంతకుముందు చెప్పాను. 20% కంటే నేను ఎక్కువ మార్కులు లేనని. ఇంకా 80% మిగిలి ఉంది వాళ్ళది. సో 80% ఎట్లా అమలు చేసేసి 100% సక్సెస్ఫుల్ రేట్ అందియాలనే అంశాన్ని ఆ వైపు ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటది. ఎందుకంటే నేను ప్రజల పక్షాన మాట్లాడతా కాబట్టి ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళని మీరు శత్రువులుగా చూడకండి. ప్రజల పక్షం మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే ప్రజల సమస్యలను అడ్రస్ చేయడం. సో ప్రజల సమస్యలను అడ్రస్ చేసే వ్యక్తులను ఈవెన్ ప్రతిపక్షం కూడా అదే పని చేస్తుంది. సో అది బీఆర్ఎస్ బీజేపీ మరొక పార్టీ ప్రతిపక్షం పాత్రే అది కదా, ప్రజల పక్షం నిలబడి కొట్లాడడం కోసం. అయితే శత్రువులు కాదు కదా, దానికి మీరు శత్రుత్వంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో అధికారం ప్రతిపక్షం రెండూ అవసరం. కాబట్టి వాళ్ళు ఏవైతే అంశాలను వాస్తవమా కాదా అనే విషయాన్ని మీరు గ్రహించి వాస్తవం అయితే స్వీకరించండి, కాకపోతే డైరెక్ట్ గా ఓపెన్ గా నిందించండి, తప్పేం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ని కాలుగా టార్గెట్ చేసి లేకపోతే కొంతమందిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు మీ పరిపాలన అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. దాంట్లో ఇంకా 80% ఇంకా మిగిలే ఉన్నాయి కాబట్టి అవి కూడా ఫుల్ఫిల్ చేస్తే మేము 100% సంతోషిస్తాం. రవికుమార్ గారు మీరు 30 సెకండ్లో కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా, ఈ విజయోత్సవ సభలు ఇవన్నీ డ్రామాలు ఆపండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అన్ని సంక్షేమ పథకాలు గ్యారంటీల అమలులో లోపాలు లేకుండా చూడండి. ముందు అసలు స్టార్ట్ చేయండి. రెండో విషయము, గ్రామాల్లో మౌలిక వస్తువులు రోడ్లు చక్కగా లేవు. ముందఫల్ మీ ఎమ్మెల్యేలు కూడా గతుకుల రోడ్ల పైన అట్లే బండ్లు వేసుకొని తిరుగుతా ఉన్నారు. మీ ఎమ్మెల్యేలకు కూడా ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రోడ్ల సంగతి చూడండి, వాటర్ సంగతి చూడండి. ఇంకో విషయము, రైతుల యొక్క ధాన్యాన్ని మీరు ఇంకా కొనట్లేదు. మక్తల్ కేంద్రం నుంచి ఆత్మకూరుకి 50 కిలోమీటర్లు ఉంటదండి. ఈ 50 కిలోమీటర్లు నిన్న నేను డ్రైవ్ చేసుకుంటూ పోతే 50 కిలోమీటర్ల వరకు కూడా రైతులు ధాన్యాన్ని రోడ్డు పైన ఆరబెట్టుకున్నారు. మీరు కొంటలేరు, కనీసం వాటిని ఏదో విధంగా చేసి వేరే వాళ్ళ ద్వారా కొనిస్తలేరు. మీరు బోనస్ దేవుడు ఎరుగు ఉన్న ధాన్యం ఖరాబ్. ఇప్పుడు సడన్ గా వర్షం పడక ఇక్కడ తుఫాన్ నడుస్తా ఉంది, రోడ్డు పైన ధాన్యాన్ని ఆరబెట్టిరు. సడన్ గా వర్షం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం తగులుతుంది. 50 కిలోమీటర్ల మేర చూస్తున్న ప్రతి చోట ధాన్యం ఆరబోసుకున్నారు. సింగిల్ రోడ్ నడుస్తా ఉన్నాం. నేను వీడియో తీసిన వీడియో మీకు కావాలంటే పెడతా. ముందు పాలన పైన మీ దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రజల యొక్క ఇబ్బందుల్ని మీరు గమనించి, రైతుల యొక్క ఇబ్బందుల్ని గమనించి, ఆ రోడ్ల సంగతి కావచ్చు, మౌలిక వస్తువుల సంగతి కావచ్చు, అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు సంగతి కావచ్చు, వీటన్నిటిని చూడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. ఆ విద్యార్థులకు కూడా పురుగుల నమో ఫుడ్ పాయిజన్ అవన్నీ కాకుండా చూడాలని చెప్పేసి ముందుగా నేను డిమాండ్ చేస్తున్నా. విజయోత్సవ సభలు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని ఎవరు కూడా ఏ ఒక్క పౌరుడు కూడా మిమ్మల్ని హర్షిస్తలేడు. మీ విజయోత్సవ సభలు హర్షిస్తారు. దిలీప్ కుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? సారీ మీరు కంక్లూడ్ ఇవ్వరా? కంక్లూజన్ ఏం లేదు. ఏమన్నానంటే మాకు కొంత సమయం ఇవ్వాలి, మేము 100 రోజుల్లో ఇది చేస్తున్న హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అప్పుడు మాకు ఆర్థిక పరిస్థితుల మీద సరైన అవగాహన లేదు. ఈ రోజు అవగాహన వచ్చిన తర్వాత మేము పాజిటివ్ డైరెక్షన్ లేదంటే అన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం తప్ప
మేము ఇది చేయము అది చేయము అనట్లేదు. రీజనబుల్ టైం ఒక పెర్ఫార్మెన్స్ కి హాఫ్ ఆఫ్ ది టైం, అంటే ఒక 2.5 years తర్వాత మీరు ఫెయిల్ అయ్యారు, మీరు మమ్మల్ని అనొచ్చు. మీకు హక్కు ఉంది. మీరు తప్పు చేసిన ప్రతిసారి పాయింట్అవుట్ చేయొచ్చు. ఇది చేయలేదు, ఇదే చేశారు అనడానికి మీకు హక్కు ఉంది. ఆ హక్కు మేము గౌరవిస్తాం. డెఫినెట్లీ మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, మమ్మల్ని నిలదీయచ్చు. ఇంతమంది మిత్రుడు అన్నట్టు ఎస్, మేము కనుక ఇక్కడ తప్పులు చేస్తుంటే 100% నేను అగ్రీ అవుతుందని ఆ హక్కు మీకుంది మమ్మల్ని నిలదీయడానికి. కానీ మేము ఆ పెర్ఫార్మెన్స్ అసెస్ చేసి మీరు ఫెయిల్ అయ్యారనడానికి మా నెట్ అంటే యాక్చువల్గా మేము పనిచేసిన ఈ 1 year లోపల 4 నెలలు తీసేస్తే మేము పనిచేసింది 8 నెలలు అండి ఎఫెక్టివ్ పరిపాలన. 8 నెలల్లో మాకు సాధ్యమని చేసుకుంటూ వచ్చాం. మిగిలిన మీరు కనుక 2.5 years వరకు కూడా మేము ఏ నమ్మకంతో దేవుడి మీద ఫెయిల్డ్ అని అప్పుడు అన్నారు. యా, ఓకే ఓకే. టైం ఇవ్వకుండా క్రిటిసిజం అనేది కరెక్ట్ కాదు. అది పాజిటివ్ క్రిటిసిజం మీరు డెఫినెట్లీ వెళ్ళి థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈరోజు